T9 లైవ్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. అపరిశుభ్రంగా ఉదయగిరి తహసీల్దార్ వారి కార్యాలయం. పొదలకూరులో జనసేన కార్యాలయం ప్రారంభం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం. శ్రీ మహాత్మా రావు పూలే 199వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పూలే సంస్మరణ దినోత్సవం. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి 199వ జయంతి వేడుకలు. టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక తహసీల్దార్ వారి కార్యాలయ ఆవరణలో సబ్ ట్రెజరీ, సబ్ రిజిస్ట్రేషన్, బిఎస్ఎన్ఎల్ ప్రక్కనే పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాలకు పలు పనుల నిమిత్తం ఎంతో మంది వృద్ధులు, మహిళలు, విద్యార్థులు వస్తూ ఉంటారు. అయితే ఈ కార్యాలయ ఆవరణలో మరుగుదొడ్లు లేక వచ్చిన ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా కార్యాలయ ఆవరణలో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయి పనుల నిమిత్తం వచ్చిన ప్రజలకు అసహనాన్ని, అసౌకర్యాన్ని కల్పిస్తూ దర్శనమిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ మిషన్ అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతూ ఉంటే అలాంటి స్వచ్ఛ భారత్ ఇక్కడ ఏం కనిపిస్తలేదంటూ చెప్పుకోక తప్పదు. అధికారులు స్పందించి పేరుకుపోయిన చెత్తను తొలగించి వచ్చిన ప్రజలకు సౌకర్యార్థంగా మరుగుదొడ్లు నిర్మించాలంటూ స్థానిక ప్రజలు కోరుతున్నారు. హలో హలో హౌస్ భాష నెల్లూరు జిల్లా ఉదయగిరిలో తహసీల్దార్ కార్యాలయం క్యాంపస్లో దాదాపు ఒక 5 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయం, సబ్ ట్రెజరీ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, తర్వాత ఇండియన్ గ్యాస్ కూడా ఉండేది మొన్నటి వరకు. వివిధ పనుల మీద ప్రతిరోజు ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, అటు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర నుంచి ఇటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వరకు రోజు కొన్ని వందల మంది వస్తూ పోతూ ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ వస్తారు, లేడీస్ వస్తారు, వృద్ధులు వస్తారు, రకరకాలైన వాళ్ళు వీళ్ళు పనుల కోసం వచ్చి ఈవినింగ్ దాకా కొన్ని సందర్భాలు ఉండే పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉంటాం ప్రతినిత్యం. కానీ ఇంత పెద్ద క్యాంపస్లో ఒక కామన్ మరుగుదొడ్డి అనేది లేకపోవడం అత్యంత బాధాకరం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే కనీసం ఎటు చూసినా కిలోమీటర్ వెళ్ళాలి. పంచాయతీ వాళ్ళు బస్టాండ్లో కట్టినా కూడా మెయింటెనెన్స్ లేక వాళ్ళు ఆగిపోయి ఉన్నాయి. చాలామందికి అక్కడ ఉన్న విషయం కూడా తెలియదు. ఈ క్యాంపస్లో ఎమర్జెన్సీ అయితే వాళ్ళు పడే బాధ నరకయాతనని చెప్పొచ్చు ఒక రకంగా. జెంట్స్ అయితే ఎలాగో ఒకలా ఎక్కడో చోటు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుంటారు, కానీ ఆడవాళ్ళకి అది సాధ్యపడే విషయం కాదు. ఆఫీస్ స్టాఫ్ కూడా కష్టంగానే ఉంది పాపం. ఇది ఇంతమంది తహసీల్దార్లు వచ్చినా కూడా, ఇంతమంది స్వచ్ఛ భారత్ అని నినాదిస్తున్నా కూడా కార్యరూపం అయితే దాల్చడం లేదు. ఇకపోతే స్వచ్ఛ భారత్ పేరుతో ప్రభుత్వం నినాదాలు తీసుకొని వస్తూ ఉంటుంది, కానీ ప్రభుత్వ కార్యాలయాలు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, డస్ట్ చాలా బాగా పేరుకుంటూ ఉంది. మందు బాటిల్ ఆకతాయిలు వచ్చి రాత్రిపూట మందు అయిపోవడం కామనే. అది ఇంతకుముందు నైట్ వాచ్మెన్ ఇక్కడ పడుకునేవాడు, ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా లేదు. సీసీ కెమెరాలైనా పెట్టి వాళ్ళని అరికట్టిస్తే బాగుంటుంది, చెత్త కొంచెం దూరం అవుతుంది. ప్రధాన అంశం వచ్చేసి మరుగుదొడ్లు. ఒకసారి ఆలోచించండి, ఇంతమంది క్లౌడ్లో, ఇంత ఫ్లోటింగ్లో పనుల మీద ఆఫీసులకు వచ్చినటువంటి అతిపెద్ద క్యాంపస్ అయినటువంటి తహసీల్దార్ ఆఫీస్ క్యాంపస్లో మరుగుదొడ్లు లేకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి జనాల అవసరాలని గుర్తుపెట్టుకొని కామన్ మరుగుదొడ్డు నిర్మిస్తే అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. కాకపోతే దాతల్ని అటాచ్ చేసినా కూడా సంతోషమే దానికి. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఆధార్ ఈకేవైసీ గురించి వచ్చినప్పుడైతే 100 మంది ఆడవాళ్ళు, 100 మంది స్టూడెంట్స్. ఇకపోతే రేపు స్కూల్స్ రీఓపెన్ అప్పుడైతే క్యాస్ట్ కోసం, ఇన్కమ్ కోసం, నేటి కోసం 100 మంది స్టూడెంట్స్ వస్తారు, పేరెంట్స్ వస్తారు. వీళ్ళందరూ పడే బాధ వర్ణనాతీతంగా ఉంది. ఉన్నతాధికారులు స్పందించి తహసీల్దార్ కార్యాలయ క్యాంపస్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి బలంగా కోరుకుంటున్నారు. పొదలకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జనసేన మండల ఇన్ఛార్జ్ దాసినేటి అనిల్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో జనసేన జిల్లా నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పూలే వేడుకలు జరగడం సంతోషంగా ఉందన్నారు. బీసీ వర్గాలు, దళిత కులాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని రావాలన్న సంకల్పంతో పూలే దంపతులు కృషి చేశారని, వారి కృషి ఫలితమే నేడు అందరూ ఒకటే అన్న నినాదంగా విధంగా కలిసిమెలిసి ఉన్నామన్నారు. 2019 నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేక పథకాలు ఇవ్వడం జరిగిందని, వైకాపా వారికి పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, మహిళా నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యాలయాన్ని స్థాపించేదానికి ఇచ్చిన అనిల్ కుమార్ గారికి, అదేవిధంగా కృష్ణ గారికి, అదేవిధంగా సర్వేపల్లి నాయకులకు, అందరికీ జిల్లా నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా కూడా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకోబోతున్నారు. స్థాపించడానికి కారణం ఏంటంటే మొదటి ముందు నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉంది. ఇక్కడ కమ్యూనిటీ బలం కూడా చాలా ఎక్కువ ఉంది జనసేన పార్టీకి. వాళ్ళందరినీ కూడా ఇంకా బయటకు తీసుకురావాలి. మనమైతే ఓట్లు వేసారు కానీ 80% వరకు మన వాళ్ళు యాక్టివ్గా రాలేదు. వాళ్ళకి భరోసా కల్పించడానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేయడం కానీ ఇక్కడి నుంచి మొదలుపెట్టాము. ఇలాగే మిగతా 4 మండలాల్లో కూడా కార్యాలయాలు త్వరలో ఓపెన్ చేస్తాము. అక్కడ ఉన్న లోకల్ ప్రజలకు అందుబాటులో ఉండడానికి, అలాగే పెద్ద కార్యాలయం నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా స్థాపించుకుంటున్నాము. ఇవన్నీ కూడా మోస్ట్లీ పర్మనెంట్గా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే రేపు పొద్దున నాయకులు రావచ్చు, పోవచ్చు. కాకపోతే ఈ 5 కార్యాలయాలు ప్లస్ నియోజకవర్గ స్థాయి కార్యాలయం ఎప్పటికీ నాయకులు ఉన్నా లేకపోయినా కంటిన్యూ అయ్యేలాగా వాటికి కావాల్సిన ఫండ్స్ కానీ అవన్నీ సమకూర్చే విధంగా ప్లాన్ చేస్తున్నాము. సో మా ఉద్దేశం అదే చెప్తున్నాము. ఇక్కడ నుంచి మొదలుపెట్టాము. మొదలుగుడి నుంచి మిగతా 4 మండలాల్లో కూడా మనం ఓపెన్ చేస్తాము. అలాగే నియోజకవర్గ స్థాయి కార్యాలయానికి ఓపెన్ చేస్తాము. త్వరలో కళ్యాణ్ గారు పార్టీ కమిటీలను ప్రకటించి ఇంకొంత బలం మా జనసేన నాయకులకి ఇస్తుందని భావిస్తున్నాము. మీ అందరికీ తెలిసిందే, ఎంత మనం బయటకు చెప్పుకున్నా కూటమిలో జనసేన పార్టీకి జరగాల్సిన సమన్యాయం జరగట్లేదు. ఇది వాస్తవం. మేము ఎవరినో మెప్పించడానికి మాకు అందరూ బాగా చేస్తున్నారని చెప్పుకున్నా రావాల్సిన న్యాయం అయితే జరగట్లేదు. దాన్ని జరిగేందుకు రేపు ఆదివారం రోజు జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం జరుపుతున్నాము. ఈ సందర్భంగా నేను అందరూ జనసేన నాయకులకు సర్వేపల్లిలో ఉన్న వాళ్ళకి తెలియజేస్తున్నానంటే అందరూ ఆ కార్యక్రమానికి రండి. మనందరం కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజులు 11 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు. మీ అందరికీ న్యాయం జరగాలి. ఆ తర్వాతే మా ఓటర్లకి నేను ఇక్కడి నుంచి అందరికీ తెలియజేస్తున్నానంటే మాకు పర్సనల్గా ఎటువంటి లబ్ధి అవసరం లేదు. మేము కేవలం కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నాము. కష్టపడి పనిచేస్తున్న గ్రౌండ్లో ఉన్న మీ అందరికీ న్యాయం చేయడం కోసం మేము ఉన్నాము. ఈ ఆత్మీయ సమావేశానికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. జై జనసేన, జై జనసేన. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో 11 మండలంలో మేము జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యాలయ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం చేసే సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి మా పాత్రగా జిల్లా సీనియర్ నాయకులందరూ వచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పూలే సంస్మరణ దినోత్సవాన్ని ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరులోని పూలే దంపతుల విగ్రహాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తిక్, బీసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ అణగారిపోయిన వర్గాలను అభివృద్ది చేసేందుకు పూలే దంపతులు సమాజంలో పూజనీయులు, బలహీన వర్గాలకి ఆరాధ్యుడు,
పెద్దలు భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్వపడే విధంగా అనేక వర్గాల ప్రజలకు మేలు చేయాలని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి త్యాగదనులైనటువంటి జ్యోతిరావు పూలే గారి కార్యక్రమంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో ఇతర జిల్లా అధికారులు మేము అందరం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా 15 వర్గాలకు పూజనీయులు జ్యోతిరావు పూలే గారు ఏదైతే కార్యక్రమాన్ని పేద వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతికి కావాలని కోరుకున్నారో ఆ విధంగా ప్రభుత్వాలు చేసే ప్రతి కార్యక్రమానికి అందరూ అండగా ఉండాలని, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సందర్భంలో గతంలో ఈ యొక్క ఐలాండ్ ఏర్పాటు చేసిన సందర్భంలో కొందరు మిత్రులు వచ్చి శ్రీ ఆనం వివేకానంద రెడ్డి గారు ఆనాడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేశారు. తిరిగి దీన్ని ఇంకా అభివృద్ధి చేయండి, ఈ ఐలాండ్ని మళ్ళీ ఒక మోడల్ ఐలాండ్గా తీసుకురండి అని చెప్పి కోరారు. తప్పకుండా జిల్లా కలెక్టర్ గారితో మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి, నారాయణ మినిస్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఏ రకంగా చేయాలనో అవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సెలవు తీసుకుంటాను. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి 199వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పూలే వేడుకలు జరగడం సంతోషంగా ఉందన్నారు. బీసీ వర్గాలు, దళిత కులాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని రావాలన్న సంకల్పంతో పూలే దంపతులు కృషి చేశారని, వారి కృషి ఫలితమే నేడు అందరూ ఒకటే అన్న నినాదంగా విధంగా కలిసిమెలిసి ఉన్నామన్నారు. 2019 నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేక పథకాలు ఇవ్వడం జరిగిందని, వైకాపా వారికి పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, మహిళా నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొనసాగిస్తాం పూలే గారి ఆశయాలను. కొనసాగిస్తాం పూలే గారి ఆశయాలను. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలను నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ తెలిసిన విషయమే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, అలానే జ్యోతిరావు పూలే గారు కానీ, బాబు జగజ్జీవన్ రామ్ గారు కానీ, వీరందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వీరందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం, హక్కులు కలగాల, సొసైటీలో వారందరికీ కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యత ఉండాలా అన్న ఆలోచనతో వారు చేసినటువంటి పోరాటాల వల్ల ఈరోజు అవన్నీ కూడా సమాజంలో అందరికీ కూడా అందుబాటులోకి రావడం, ఈరోజు అందరం కూడా సంతోషంగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండటం కూడా జరుగుతూ ఉంది. దీన్ని వీరందరినీ ఆదర్శంగా తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య కాలంలో కూడా ఆయన తీసుకున్నటువంటి స్లోగన్ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, వీరందరికీ కూడా అందరితో సమానంగా వీరందరికీ హక్కులు ఉండాలి, వీళ్ళల్లో టాలెంట్ ఉంటుంది, వారందరినీ మనం ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశయాలను ఏ విధంగా కొనసాగించినారో ఈరోజు దాని ప్రతిఫలాలు ఏ విధంగా మనం అందుకుంటా ఉన్నామో అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి రాబోయే రోజు పూలే గారు మొట్టమొదటి బాలికలు, ఈ భారతదేశంలోనే బాలికల కోసం మొదటి పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆ బాలికలను ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాఠశాలలో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా బాలికలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి మంచి పాఠశాలల తీర్చిదిద్దడమే కాకుండా ఆ స్కూల్స్ లో బాలికలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆ బాత్రూమ్స్ ఏర్పాటు కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఎదిగిన ఆడపిల్ల స్కూల్కి వచ్చినప్పుడు ఎలాంటి కష్టం పడకూడదునని తన 2 కూతురులతో సమానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బాలికని అంతే రక్షణగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యకి ప్రథమ పీట వేశారు. అదేవిధంగా ఈ రోజు ఏప్రిల్ మాసంలో మహాత్మా బాబు జగజ్జీవన్ రావు గారి జన్మదినం 5వ తేదీ అయితే, జ్యోతిరావు పూలే గారి జన్మదినం 11వ తేదీ అయితే, రేపు 14వ తేదీ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు కూడా మనం జరుపుకోబోతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో
గుండెకాయ లాంటి పేద వర్గాలకి గుండెకాయ లాంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అయితే, 2 కళ్ళు మహాత్మా బాబు జగజ్జీవన్ రావు గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు. వాళ్ళు ఏదైతే ఆశయాల్ని కొనసాగించాలని కోరుకున్నారో ఆ దిశగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ వయసులో ఆయన ఒక జడ్పీ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి కూడా విద్యకి ఆయన కూడా వేడుకగా జరుపుకున్నందుకు వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, బహుజన చైతన్య దీప్తి, వివక్షలపై పోరాడి మహిళా విద్యకు విశేష కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి టీడీపీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు జరిగాయి. కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కావలి పట్టణం మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్లో పార్టీ నాయకులతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఒక మహానేత, భారతదేశం గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి, అన్నగాని వర్గాల ఆశా జ్యోతి, అంటరాని తరాన్ని నిర్మూలించడానికి పుట్టిన భగవంతుడు, మహిళలు కూడా సమాజంలో సమాన హక్కు కావాలని పోరాడిన యోధుడు, అందరూ కూడా మహిళలు కూడా చదువుకోవాలి, వాళ్ళ చదువుతోనే ఆ కుటుంబం బాగుపడుతుందని పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతి పూలేరావు గారి జన్మదినం ఈ రోజున 1827వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన పూణేలో జన్మించి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి, ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో ఏ విధమైన కష్టాలు ఎదుర్కొంటారో తెలుసుకొని మహిళల పట్ల ప్రేమను పెంచుకొని మహిళ అభ్యున్నతి కోసం పోరాడాలి, వాళ్ళు ఉంటేనే ఆ ఇల్లు దీపంగా వెలుగుతుంది, వాళ్ళు చదువుకోవాలి అని పోరాడినటువంటి వ్యక్తి జ్యోతి పూలేరావు గారు. వారి ఆశయాల సాధనలో 63 సంవత్సరాల వయసులో చనిపోయినప్పటికీ కూడా నేటికి దాదాపు 135 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా చనిపోయి ఈ రోజుకి కూడా వారి ఆశయాలను ప్రజలందరూ కూడా కొనసాగిస్తున్నారు. వారి స్ఫూర్తితోనే ఈరోజు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి ఈరోజు పోరాటం చేశారు. వాటి ద్వారా స్ఫూర్తిని తీసుకుని రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్ అందించడం జరిగింది, మహిళలకి సమాన హక్కులు కల్పించడం జరిగింది, అందరికీ కూడా చదువుకోవాలనే హక్కులు ఏర్పడింది. వాటన్నిటికీ పితామహుడు జ్యోతి పూలేరావు గారు. అటువంటి వ్యక్తిని మనందరం సంస్కరించుకోవడం, వారిని గుర్తుపెట్టుకోవడం, వారి ఎడల మన ప్రేమను పెంచుకోవడం, వారిని స్మరించుకుంటూ ఈ రోజున వారి ఆశయ సాధన కోసం, అణగారిన వర్గాలకు ప్రజల్లో సమానంగా ఎదిగేందుకు, సామాజిక న్యాయం కోసం ఈరోజు పోరాడినటువంటి వ్యక్తిని మనందరం సంస్కరించుకోవాలని, ఈ సందర్భంగా అందరికీ కూడా ఆయన పుట్టినరోజు మనందరి జీవితాల్లో వెలుగును నింపిందని, ఆయన ఆశయాలు మనందరికీ ఒక మహోన్నతమైన శక్తిగా ఎదగడానికి ప్రేరణ అయ్యిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి మహానుభావుడి పుట్టినరోజును కావలి నడిబొడ్డున మనం ఆయన విగ్రహానికి మాలలేసి నివాళులు అర్పించుకోవడం చాలా ఆనందకరమైనటువంటి విషయంగా అభివర్ణిస్తూ మహాత్మా పూలేరావు గారి ఆశయాలను మనందరం కొనసాగిద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అపరిశుభ్రంగా ఉదయగిరి తహసీల్దార్ వారి కార్యాలయం.
పొదలకూరులో జనసేన కార్యాలయం ప్రారంభం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం. శ్రీ మహాత్మా రావు పూలే 199వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పూలే సంస్మరణ దినోత్సవం. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి 199వ జయంతి వేడుకలు. టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.